ఓసిని 6 గంటల నుంచి లాగుతుంటే ఇప్పుడు వస్తావా? దాసెత్తాను. సిద్ధుబాబు అడిగినప్పుడు ఇస్తాను. ఏంటి మమ్మల్ని చూసి అంత షాక్ అయ్యావు? అంత చేయకూడని పని ఏం చేసావు? నానేం చేయలేదమ్మా. చేతిలో ఏంటి? ఏం లేదమ్మా. ఏమీ లేదా? పద. రావే. అమ్మా నానేం చేయలేదమ్మా. నన్నేం చేయకండమ్మా. ఏయ్, నిజం చెప్పకపోతే చంపేస్తాను. ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది? దొరికినాదమ్మా. మీదా? మా చేతిలో చావాళ్ళుందా ఏంటే? మాట మారుస్తున్నావు? దాస్తాను, సిద్ధుబాబు అడిగినప్పుడు ఇస్తాను అని నువ్వనేది మేం వినలేదనుకుంటున్నావా? మా చెవులు పనిచేయవనుకుంటున్నావా? అమ్మా అమ్మా అది చెప్పు. గంగ వేలికుండాల్సిన ఈ ఉంగరం నీ దగ్గర ఎందుకుంది? చెప్తావా? తల గోడకేసి బాధ నిన్నిక్కడే చంపైనా. అమ్మా చెప్తానమ్మా. చెప్తానమ్మా. చెప్పు. ధైర్యేష్ బాబు, ఈ ఉంగరం గంగమ్మ గారి వేలికి తొడగలేదమ్మా. మరి చెప్పవే, ఏం జరిగిందో మొత్తం చెప్పు. చెప్పు. అది సిద్ధుబాబు వాడు గంగకు తొడిగే ఉంగరాన్ని నీ వెలుగు తొడిగేలా చేయాలి. సరే బాబు, ఒక అక్కలా ఉంగరం పెట్టించేసుకుంటాను. ఇది అమ్మగారు జరిగినది. మాకీ విషయం చెప్పినట్టు సిద్ధుకి తెలియకూడదు. తీసుకో. అర్థమైందా? తెలిసిందో నీ తల తెగుద్ది. చెప్పనమ్మా. పో పో. వాడు మనల్ని ఎంత మోసం చేశాడే. మనం ఆపడానికే వచ్చావని తెలిసిందనుకుంటా. అందుకే మనకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. వాడి తండ్రి దగ్గర కూడా దాచాడు కదే. దాయిని అది అలానే మెయింటైన్ అవ్వని. ఈలోపు మనం చేయాల్సింది మనం చేద్దాం. దాని తల్లి క్రిమినల్ కాకపోయినా దాన్ని మావయ్య దగ్గర నేరస్తురాల్లా చూపిద్దాం. ఇక గంగ అనే పేరు ఈ ఇంట వినపడకుండా చేద్దాం. దాని ఆనవాళ్లే కనబడకుండా తుడిచేద్దాం. బావకు భార్య గంగ కాదు, సుకన్య. హీఈస్ మైన్. అమ్మ గంగా, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. దేనికమ్మమ్మా? దేనికంటావేంటమ్మా? ఎన్నో మలుపులతో మరెన్నో చిక్కులతో అవుతుందో అవ్వదో అనుకున్న మీ నిశ్చితార్థం చివరికి అనుకున్న ముహూర్తానికి అయిందిగా, అందుకని. ఏయ్, ఏంటమ్మా నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వాడి వైపు చూస్తున్నా? అది ఏం లేదమ్మమ్మా, నీకు కాఫీ తీసుకురమ్మని చెప్దామని. అవునా? అవును. తెచ్చేమంటారా అమ్మగారు? తర్వాత గదికి తెచ్చిద్దు గానిలే. నాకిప్పుడు చాలా పనులున్నాయి. చుట్టాలు, పక్కాలు, విఐపి లిస్టులంతా రెడీ చెయ్యాలి. ఇప్పుడు దానికంత తొందరే వచ్చిందనమ్మమ్మా? అదేం ప్రశ్నమ్మా? 11 రోజులు మీ పెళ్లి పెట్టుకుని ఇప్పటి నుంచి అన్ని మొదలు పెట్టకపోతే ఎలా? సమయం ఎక్కువ లేదు కదా.
ఏంటమ్మా అలా బిగి తీసుకుపోయావు? అబ్బా, అంటే ఇంత హడావిడిలో ఎందుకు అని నిదానంగా చేయొచ్చు కదమ్మా. కంగారు పడుతూ మీరు హైరాణ పడ్డం దేనికి? లేదానివే, మీ నానమ్మ 11 రోజులు దేనికొదినా ఈలోపే ముహూర్తం ఉంటే చూడొచ్చుగా అంటుంటే హ, ఎందుకంట ప్రశాంతంగా ఏ 6 నెలలకు చేయకుండా ఈలోపే పెట్టి అవస్థలు పడ్డం దేనికమ్మమ్మా? నీకు దేనికి మంగమ్మా? ఆలోచించండి అని చెప్తున్నా. తగిన రోగాన్ని తిరిగి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నా. అబ్బో వచ్చిందండి మరి. నువ్వు కష్టపడకూడదని చెప్తున్నానమ్మమ్మా. హ, అమ్మా ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు పెళ్లి ఇప్పుడు చేసినా 6 నెలల తర్వాత చేసినా ఒకటే కష్టం, ఏమీ తగ్గదు. అయినా నా మనవరాలు పెళ్లి నేను కష్టం అనుకుంటే కదా. అనుకుంటే మాత్రం ఊరుకుంటానా? మీ చెంపలు మీ చేతులతోనే పగలు కొట్టించును. జోక్ చేశాను రా జోకరు. వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ? ఆ. ఆ? ఆ. ఏంటి అందరూ ఏదో కొత్త మాన్ చూసినట్టు అలా చూస్తున్నారు? ఓహో, ఎంగేజ్మెంట్ తర్వాత మొహంలో మార్పులు వచ్చి కళ ఎక్కువైపోయింది అనమాట. అవునరా, కరిగే కొవ్వొత్తిలాగా వెలిగిపోతున్నావు. హ? ఛ! ఏంట్రా పోలిక? ఆ నోటికి తినడమే గాని తిన్నగా మాట్లాడడం రాదే, ఇంకెప్పుడు నేర్చుకుంటావురా? ఈ పొట్టంగుల కోసం మనం ఇప్పుడు స్కూల్ ఏమైనా పెడతామా నాన్నమ్మా? వదిలే, వాళ్ళంటే మాత్రం నేను కొవ్వొత్తినైపోతున్నా ఏంటి? నా బాడీలో కొవ్వేం లేదు కదా, నువ్వేం ఫీల్ అవ్వకు. సర్లే గాని ఎవరితోరా ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరొస్తున్నారు? ఫారెన్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు నాన్నమ్మా. ఆ తెల్లోళ్ళరా? కాదు ఎన్ఆర్ఐలు. ఓహో, నీ జోడిని చూడ్డానికి వస్తున్నారా బావా? అవును. ఇదిగో బుజ్జులు, నిన్ను చూసి వాళ్ళు ఫిదా అయిపోవాలి. ఎలా రెడీ అవుతో నాకు తెలీదు, గ్రాండ్ గా వాళ్ళకి నువ్వు కనపడాలి, ఏంజిల్లా ఉండాలి. ఎందుకనుకోర్రా, 16 అణాల తెలుగుతనం ఉట్టిపడేలా నిలబడుతుంది చూడు. అమ్మమ్మ, ఇప్పుడు వాళ్ళ ముందుకు నేనెందుకు? అలా అంటావేంటమ్మా? నిశ్చితార్థం అయిపోయిందిగా, ఇంకేంటి పెరుకు? అదే కదా, 11 రోజుల్లో పెళ్ళైపోతుంది. బావ ఆశగా వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తానంటే ఇబ్బంది పడతావే. హ, ఇదేదో పెద్ద తప్పు అన్నట్టు జంకుతావే. పోనీ ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేయి. హలో, చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. నువ్వు మళ్ళీ కొత్త సీన్ క్రియేట్ చేయకు. నాకేం పని బావా? లేదు కాబట్టే ఇదే పనిగా పెట్టుకున్నావే, ఇంకెప్పుడు మారుతావే? ఇప్పుడు నాకెందుకులే, ముందు మీ మనవరాలి గెటప్ని మార్చుకోండి. ఫారెన్ నుంచి వస్తున్నారంట. అది నువ్వే నొక్కి చెప్పక్కర్లేదే, గంగా తయారవుతుంది. అబ్బో, ఎలా? చీర కట్టుతో నగలు దిగేసుకోనా? ఆ? మరి లేకపోతే నీలా ఇలాంటి డ్రెస్సులు తొడుక్కోమంటావా? వాళ్ళు ఇష్టపడేది దీన్నే. ఏం బావా, మీ ఫ్రెండ్స్ మోడర్న్ గా ఉంటారా, పల్లెటూరు బయతుల్లా ఉంటారా? వాళ్ళు మోడర్న్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు. మరి ఆ బ్రాండ్లకి ఈ బ్రాండ్ నచ్చుద్దా? ఇదేం టేస్ట్రా అని నిన్ను తిట్టుకోరు? హ, అక్కడికెళ్ళి నీ గురించి చెప్పి నవ్వుకోరు? ఏయ్ మంగా, నువ్వు నన్ను కసురుకున్నా జరిగేది ఇదే, వాళ్ళు అనుకునేది అదే. హ, నువ్వు చులకన కాకూడదనే చెప్తున్నా. సాంప్రదాయం చూపిస్తే వర్కౌట్ అవ్వదు. మోడర్న్ లోకి దించితేనే నిన్ను మెచ్చుకుంటారు. లేదు, తల దించుకుంటాను, చెవుల్లో దూదులు పెట్టుకుంటానంటే ఇక నీ ఇష్టం. నాన్నమ్మ, ఈ విషయంలో మంగ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే నన్ను డ్రెస్ వేసుకోమంటావా? నువ్వు మోడర్న్ డ్రెస్ లో కూడా బాగుంటావు గంగా. నాకు నచ్చదు. నీకు నచ్చింది నాకు నచ్చదు. కాకపోతే ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేసుకుంటే బెటర్ కదా. కాదన గంగా, నా కోసం ప్లీజ్.
ఏంటమ్మమ్మా? వాడంతగా అడుగుతున్నాడు కదమ్మా ఈ ఒక్కసారికి. అమ్మమ్మ, గంగా, నువ్వు ఈ కాలం పిల్లవి. కాలానికి అనుగుణంగా అవసరానికి తగ్గట్టుగా ఆహార్యం మార్చుకోవడంలో ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. అది పెద్ద తప్పు కాదు. పైగా నిన్ను చేసుకోబోయేవాడే చెప్తున్నాడు. పెళ్ళయ్యాక నువ్వు ఉండాల్సింది అక్కడే కదా. అలవాటు చేసుకో, అలవాటు అవుతుంది. వాడి ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అన్న భయం వాళ్ళలో కూడా పోతుంది కదా. ఎవరి కోసం నన్ను నేను మార్చుకోనమ్మమ్మా. నేను నాలానే ఉంటాను, ఒకరి కోసం మారను. నా పద్ధతి ఇంతే. ఇట్టముంటే చూపించమనండి, కట్టముంటే మానుకోమనండి. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. గంగా, మీది వృధా ప్రయాసే అవుతుంది. అమ్మ గంగా, నేను కట్టుకోనంటే కట్టుకోను, అంతే. గంగా, ఇంకేం చేస్తావు బావా? నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రావద్దు అని చెప్పేసేయ్. రమ్మని చెప్పి ఇప్పుడు రావద్దని చెప్తే బాగుంటుందా అమ్మా? బాగోదు. అలా అని పిలిచి బావ పరువు పోగొట్టుకోవడం బాగుంటుందా ఆంటీ? ఏంటో డ్రస్సుకే ఇంత చేస్తుంటే ఇక పెళ్ళయ్యాక పాపం వీడికి ఎన్ని చుక్కలు చూపిస్తుందో. ఇదిగో నా గంగ అలాంటిది కాదు. కనపడుతుందిగా నువ్వంటే ఎంత ఇష్టమో చూపిస్తుందిగా. భువనా, నిజమే కదొదినా. తన ప్రవర్తన చూశాక కూడా మీకేం అనిపించట్లేదా చెప్పండి? మీరు గాని వాడు గాని అంత అడగకూడనిది ఏమడిగారని? మీ మనవడి గౌరవాన్ని కాపాడడం కోసం మీరు మెట్టు దిగినప్పుడు మీ మనవరాలు తన కాబోయే భర్త మర్యాద కాపాడడం కోసం ఒక్కసారైనా ఆలోచించాలి కదా. లేదే, వేసుకోనని మొహం మీదే చెప్పేసిందిగా. అందుకే చెప్తున్నాము. ఇంకేం చెప్పొద్దు, కామ్గా ఉండండి. సరే అమ్మమ్మ, మీకు లేంది మాకెందుకు? బావా, ఇన్సల్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండు. నాన్నమ్మ, దాని మాటలేం పట్టించుకోకురా. నేను గంగను ఒప్పిస్తాను. చాలా నా మంచి నా- కష్టం. నిన్ను నోరు మొయ్యమన్నానా? సరే అమ్మమ్మ. చూడు మోడ్రన్ గంగని. ఓ, అబ్బో. ఇదిగో చూడు మోడర్న్ గంగని. ఏంటి సిద్ధు, నువ్వేం మాట్లాడవే? పనోని నేనే మాట్లాడతాను మేడం. తెలుసు నువ్వు ఎంత మంచి పనుడువో. పదండి, ప్రత్యక్ష ప్రసారం మనము చూద్దాం. పదండి. పదమ్మా. ఇదేంటి డిఫరెంట్గా మాట్లాడుతుంది? డెఫినెట్గా కనిపెట్టాల్సిందే. గంగమ్మ, అమ్మా, నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు తల్లి. వచ్చినోళ్ళ ముందు నువ్వు పలచన కాకూడదని అన్నాను. మీరు కూడా ఏంటమ్మమ్మా, పద్ధతిగా కనిపిస్తే తక్కువెట్ట అవుతాను, సాంప్రదాయంగా ఉంటే పరివెట్టపోతాది. అయ్యో బంగారు తల్లి, నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు. నువ్వు జమీందారువి. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావో అని వాళ్ళెంతో ఊహించుకుని వస్తారు కదా. అందుకని వాళ్ళకు ఊహలకు అనుగుణంగా నేను తయారవ్వాలా? నీకు తెలుసు కదమ్మమ్మా, నాకు చిన్నప్పటి నుంచి అట్లాంటి బట్టలంటే నచ్చవని. అది తెలిసి కూడా బలవంతం చేస్తారేంటి? గంగమ్మ, చిన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇంతకాలం నీ ఇష్టానికేగా వదిలేశాను. ఇప్పుడు కూడా వదిలేయండి అమ్మమ్మా. ఎలా అమ్మా? ఇది నీ కాబోయే భర్త ప్రెస్టేజ్కు సంబంధించిన విషయం. భర్త అవమానపడకుండా కాపాడాల్సిన బాధ్యత భార్యగా నీకుంటుంది కదమ్మా. ఎవరు భర్త ఎవరు భార్య?
అదేం మాటమ్మా, నిశ్చితార్థం అయ్యాక నువ్వు వాడి భార్య అయినట్టే కదా. ఆ నిశ్చితార్థమైందని ఎవరు చెప్పారు? గంగా, ఏంటమ్మా నువ్వనేది? ఆ, అయింది, కాకపోతే ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా. ఏంటి గంగా, ఎంత నీకిష్టం లేనిది చెప్తే మాత్రం అలా మాట్లాడేస్తావా? ఒక్క క్షణం నేనెంత హడలిపోయినా తెలుసా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు. నీకు పెళ్లి కాకపోయినా ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి నువ్వు వాడికి భార్య కిందే లెక్క. వాడి మర్యాద కాపాడాల్సింది నువ్వే. అది కాదమ్మా. ఇదిగో చూడు, నేనంటే నీకిష్టమే అయితే నా మాట నువ్వు కాదనకూడదు. నేను చెప్పిన దానికి వద్దనకూడదు. నేను ఆజ్ఞాపించిన దానికి అడ్డు చెప్పకూడదు. చెప్పావు అంటే నా మీద నీకు ప్రేమ లేనట్టే అనుకుంటాను. ఎస్ సార్ నో చెప్పేయ్. ఇంక నేను బలవంత పెట్టను. నా కాడ అట్లాంటి బట్టలు లేవమ్మా. గంగమ్మ, అదే నీ ప్రాబ్లం. ఆ మాట చెప్పాలి కదా తల్లి. అదే అమ్మమ్మ, ఇంకొకసారి వాళ్ళు వచ్చినప్పుడు కట్టుకుంటానులే. ఈసారి కట్టుకుందువు గాని దాందేముంది, ఇప్పుడు షాపింగ్ చేసేద్దాం. అరే ఇప్పుడే వెళ్దాం, సరేనా? చేరా రేయ్, మీ ఆవిడకి మోడర్న్ డ్రెస్సులు కొనడానికి వెళ్దామా? అంతకన్నా నాన్నమ్మా బుజ్జులు ఒప్పుకుంది, నాకంతే చాలు. ఐఎమ్ రెడీ. ఓకే ఓకే రేయ్, నువ్వు వెళ్ళి కార్ కేసు తీసుకురా, నేను వెళ్ళి పర్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నమ్మా, బాయ్. చూసావా అమ్మా, 2 minutes లో వచ్చేస్తాను, రెడీగా ఉండు. ఛ! ఓయ్ ఆయ్ కావాలనే సెత్తున్నావు కదా. కాదని చెప్పినా నువ్వు నమ్మవు కదా. ఎన్నిసార్లు ఓడినా నీకు బుద్ధి రాదు కదా. ఈసారి నువ్వు ఓడిపోతావన్న నమ్మకం కలుగుతుంది. బాధపడతావు. బాధపడతానా? నువ్వు పడుతుంటే నాకు చూడాలనుంది. వద్దు మంగా. కావాలి గంగా. న్యాయం నా పక్కనుంది. అయితే ధర్మంగా వెళ్ళు. అధర్మం మాట్లాడుతుంది. వేట మొదలు పెట్టాను, అనుభవించు. హ్మ్. తప్పుకుంటే తప్పించుకుంటావు, అడ్డుగా ఉంటే అణిగిపోతావు. చాయిస్ ఈజ్ యోర్స్. నీ కట్టే టైం లేదు మరి. హ. మేకపోతు గాంభీర్యం చూపించకుండా తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. వేరే దారి లేదు కదా. చూసావా అదెట్ట మాట్లాడుతుందో? ఏం చేయాలి సిద్ధు? నేనున్నాను కదా, కంగారు పడ గంగోత్రి. నేను మీతో వస్తా. వచ్చి నీకు నచ్చనిది జరగకుండా చూస్తా. అవునా? నువ్వు ధైర్యంగా ఉండు. గంగా పదమ్మా. అమ్మా, ఆ? నేను వస్తానమ్మా. నువ్వు దేనికిరా? మీరు పెద్ద పెద్ద షాపులకు వెళ్తారు కదా అమ్మగారు, నానెప్పుడూ లోపలికెళ్ళి చూడలేదు. చూద్దామని ఆశగా ఉందమ్మా. సరే రా. నేను వస్తానమ్మమ్మా. నువ్వు దేనికే? హ, ఇక్కడ అన్నమాట అక్కడ గంగ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి కదా బావా.